యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనంలో వర్షము హిమము ఆకాశం నుంచి వచ్చి మరలక ఎలాగా అక్కడికి మరలక భూమిని తడిపి విత్వానికి ఇత్తనము భుజించే వారికి ఆహారము కలుడుగా తెచ్చిగిచ్చును. నా నోటి నుండి వచ్చే మాట కూడా అలాగే ఉంటుంది. నిష్కపళంగా మరలా నా దగ్గర రాక నేను పంపిన కార్యాన్ని సఫలపరుస్తున్నా అంటున్నాడు. అండ్ ఏ విషయంలో అంటే ఒకటి రక్షణ, ఒకటి పరిశుద్ధాత్మ అభిషేకం విషయంలో. ఎందుకంటే రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ అనుగ్రహిస్తాను. మట్టి మోసలు 7 సార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనది ఆ మాట అంటున్నాడు. అందుకనే యేసయ్య సిలువలో కుడివైపున దొంగ ప్రభా పాపిని నన్ను క్షమించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసయ్య ఒక పాపికి రక్షణ ఇచ్చి నేను నాతో పరదేశంలో ఉంది అంటున్నాడు. ఒకటి రక్షణ దొరికింది పాపికి. రెండోది పరిశుద్ధాత్మ. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు వారికి పరిశుద్ధాత్మను ఉచితంగా ఇస్తానంటున్నాడు. తను పంపిన వారికి కొలతలేని ఆత్మను అనుగ్రహిస్తానంటున్నాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు మన జీవితంలో ప్రభు చిత్తం పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మనం అడగవలసింది రక్షణ. 2